బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ తో పాటు తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. దీంతో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాము 10 ఏళ్లుగా కలిసే ఉన్నామని రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు రికార్డ్ చేశాడని లావణ్య ఆరోపిస్తున్నారు. మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉదయం లావణ్యపై మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తన సోదరుని బెదిరిస్తోందని ఆరోపించారు. మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే లావణ్య నార్సింగ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు తనకేం సంబంధం లేదన్న రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాణా, చెప్పండి. లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతానికి లావణ్య తనకు అబార్షన్ చేయించాడని చెప్పి రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసింది. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అప్డేట్ ఏంటి? వన్ వీక్ నుండి రాజ్ తరుణ్తో లావణ్యకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. మధ్యలో మాల్వి మల్హోత్రా వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ యొక్క వివాదం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే మొదటి నుంచి ఒకటే చెప్తుంది లావణ్య, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆధారాలు బేస్ చేసుకొని నేను ఆరోపణలు చేస్తున్నాను, దాని దగ్గరికైనా నేను వీరిపైన కేసు పెట్టబోతున్నానని కూడా చెప్పిన నేపథ్యంలో నిన్న అనూహ్యంగా మరొకసారి లావణ్య తన లాయర్తో కలుపుకొని నార్సింగ్ పిఎస్కి వచ్చింది. నార్సింగ్ పిఎస్కి వచ్చిన తర్వాత దాదాపు 170 వరకు కూడా తనతో ఉన్నటువంటి ఎవిడెన్స్లు, ఫోన్ రికార్డ్స్, దాంతోపాటు స్క్రీన్ షాట్స్, చాటింగ్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో అలాగే పెన్ డ్రైవ్ రూపంలో కూడా పోలీసులకి సబ్మిట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనిపైన అవన్నీ పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా ఇప్పుడైతే రాజ్ తరుణ్ పైన సెక్షన్ 493 కింద అలాగే మరో కొన్ని సెక్షన్స్ కూడా అతనిపై పెట్టి కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలని కంప్లీట్ కాపీలో ఆమె ప్రస్తావించినట్టుగా తెలిసింది. పలుమార్లు నా పైన అబార్షన్ చేయించాడు రాజ్ తరుణ్, దానికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నట్టు కూడా అవి కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ 11 సంవత్సరాలతో నాతో కాపురం చేస్తున్నా కూడా ఇప్పుడు ఎవరైతే మాల్వి మల్హోత్రా ఒక హీరోయిన్ వచ్చింది మధ్యలో, ఆమె వచ్చినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇదే అంశాన్ని వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్ గురించి నేను ప్రశ్నించినప్పుడు ఆయన నా పైన ఈ రకంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు నన్ను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించేలాగా కూడా అతను ప్లాన్ చేశాడంటూ కూడా కొన్ని ఎవిడెన్స్ను ఆమె సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనపడితే గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లావణ్య పైన డ్రగ్స్ కేసు కూడా నమోదైంది. ఎందుకంటే డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడినట్టు కూడా ఆమె పైన కేసు నమోదైంది. తర్వాత ఆమె జైలుకి వెళ్ళింది. 45 రోజుల పాటు రిమాండ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడితే తర్వాత రిలీజ్ అయినప్పుడు తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్తో కాంటాక్ట్లోకి అవ్వడానికి ప్రయత్నించింది. ఆ సమయంలోనే అతను పట్టించుకోలేదంటూ కూడా ఏదైతే వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఇల్లు ఏదైతుందో ఆ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారంటూ కూడా ఆమె కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే చాలా క్లియర్ కట్గా రాజ్ తరుణ్ ఎంతమందితో అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అన్న దానిపై కూడా కొన్ని ఎవిడెన్స్ అని చెప్పింది. కొన్ని పేర్లు కూడా ఆమె బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే నిన్న సాయంత్రం ఒక ఆడియో రిలీజ్ అయింది. ఏంటంటే దాదాపు 4 సంవత్సరాలకు ముందు వీరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు వీళ్ళు రెచ్చగొట్టు ఉన్నటువంటి ప్లేస్లో అప్పుడు లావణ్య కొన్ని బూత్ పదాలు వాడుతున్నటువంటి ఆ రికార్డ్ని రాజ్ తరుణ్కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది నేను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఆడియో అనేది ఒక్కసారిగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఆ విషయం గురించి కూడా నా పోలీసు కంప్లైంట్లో కూడా ఆమె ప్రస్తావించినట్టు తెలుసు. నన్ను రెచ్చగొట్టి కొన్ని ఆడియో రికార్డ్ని పెట్టి వాటిని నన్ను బద్నాం చేయాలని కూడా ఆ రకంగా కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఆమె చెప్పింది.